నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడంలో నిజంగా ఒక బీసీ నినాదం సంబంధించి బీసీలకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. ఇక కొంతమంది యూట్యూబర్లు కొంతమంది పదే ముఖ్యంగా వీడోడు ఈ క్రాంతిగాడు ఇక్కడ ఒకడు ఉన్నాడు. వీడు ఇక తీన్మార్ మల్లన్న అవకాశవాది. తీన్మార్ మల్లన్న నిజంగా అవకాశం కోసం వీళ్ళని తాకట్టు పెట్టడం కోసం, ఎన్నుకున్న వాళ్ళను తాకట్టు పెట్టడం కోసం ఏ పార్టీలైనా చేరుతాడు. తన అవకాశం కోసం స్వార్థపరుడు, అవకాశవాది అని ఒక ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక పని కట్టుకొని వీడైతే నిన్న పొద్దున్న దాకా చెప్తా ఉన్నాడు. వీళ్ళ కోసమే, స్పెషల్గా మీకోసమే ఇది వీడియో. మీకోసం, తెలంగాణ ప్రజల కోసం. పార్టీలు నిజంగా ప్రజల కోసం ఎవరు మారుతూ ఉన్నారు అంటే ప్రజల కోసం ఎవరు కొట్లాడుతూ ఉన్నారు, పదవుల కోసం కొట్లాడి పార్టీలు ఎవరు మారుస్తూ ఉన్నారు అనేది వీడియోలో క్లియర్గా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ముందుగా మన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చరిత్ర ఏంటిది, అసలు ఆయన పార్టీ రాజకీయ ప్రస్థానం ఎట్లా మొదలైంది, ఏం కథ, అసలు పార్టీలు ఎందుకు మారిండు, దేనికోసం మారిండు, ప్రజల కోసం మారిండు, పదవుల కోసం మారిండు అనేది మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, కంపల్సరీ మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూద్దాం. ఇక రైట్, ఇక కేసీఆర్ తీసుకుంటే కేసీఆర్ ఫస్ట్ రాజకీయ ఆరంగేయడం ఎట్లా చేసిండు? ఇంటర్ చదివేటప్పుడే సంజయ్ గాంధీ ఆధ్వర్యంలో అక్కడ సంజయ్ గాంధీ ఉండే. సంజయ్ గాంధీ ఇంటర్ చదివేటప్పుడే కాంగ్రెస్ అధిష్టానం సంజయ్ గాంధీ. సంజయ్ గాంధీ యూత్ కాంగ్రెస్ లీడర్ తీసుకున్నప్పుడు యూత్ కాంగ్రెస్ లీడరు యూత్ కాంగ్రెస్ లీడర్ తీసుకున్నాడు. మదన్ మోహన్ ఎమ్మెల్యే కాడ, మదన్ మోహన్ అనే ఎమ్మెల్యే కాడ మదన్ మోహన్ అనే ఎమ్మెల్యే కాడ దాదాపు శిష్యరికం చేసిండు. ఎన్ని సంవత్సరాలు చేసిండంటే 13 సంవత్సరాలు శిష్యరికం చేసిండు. 13 సంవత్సరాలు శిష్యరికం చేసిండు అక్కడ 13 సంవత్సరాలు. దాదాపుగా అప్పుడే 1982లో టీడీపీ పార్టీని పెట్టిండు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఎప్పుడు పెట్టిండు టీడీపీని? 1982లో స్థాపించిండు ఎన్టీఆర్. అది టీడీపీ పార్టీ వచ్చింది అప్పుడు. అయితే 1983 నుంచి రాజీనామా చేస్తే ఇక్కడ విషయం ఏంటంటే 13 సంవత్సరాలు శిష్యరికం చేసిండా. ఎప్పుడైతే ఎన్టీఆర్ 1982లో టీడీపీ పార్టీ పెట్టుడుతోనే ఇక్కడ రాజీనామా చేసి, అంటే కాంగ్రెస్కు రాజీనామా చేసి ఇక్కడ ఎన్టీఆర్ పార్టీలో చేరిండు, టీడీపీలో చేరిండు. ఎన్టీఆర్ పార్టీలో టీడీపీలో చేరిండు. టీడీపీలో చేరి ఇప్పుడు ఎవరైతే శిష్యరికం ఇక్కడ 13 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఎవరి దగ్గర శిష్యరికం చేసిండో మదన్ మోహన్ అక్కడ సిద్దిపేట టికెట్ ఆశించి, అంటే ఎన్టీఆర్ ఈయన పనితనం చూసి ఇక్కడ సిద్దిపేటని టికెట్ ఇచ్చిండు. సిద్దిపేట టికెట్ ఇస్తే ఇక్కడ మదన్ మోహన్ వర్సెస్ కేసీఆర్. ఎప్పుడు అది? 1983 టికెట్ ఇస్తే కేసీఆర్ ఇక్కడ ఎంత మెజార్టీతో ఓడిపోయిందంటే ఓటమి. ఇక్కడ దాదాపు ఓడిపోయింది. ఇక్కడ ఓడిపోయింది. అయితే 1985లో మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి. అక్కడ మధ్యంతర ఎన్నికలలో మళ్ళీ టి మహేందర్ రెడ్డి పైన కేసీఆర్ పోటీ చేసిండు. కేసీఆర్ పోటీ చేస్తే ఎంత వచ్చినాయి ఇక్కడ ఓట్లు అంటే 16,155 ఓట్లతోని గెలిచాడు. ఇక్కడ తొలి రాజకీయ ఆరంగేయటం. అయితే అక్కడ టీడీపీ నుంచి ఈయన పనితనం చూసి టీడీపీ నుంచి ఏమిచ్చారు తెలుసా? కరువు నివారణ, అలాగే రవాణా శాఖ మంత్రి ఇచ్చారు. రవాణా శాఖ మంత్రి ఎన్టీఆర్ ఇచ్చిండు. ఇక్కడ చూడురి, ఇక్కడ శిష్యరికం 13 సంవత్సరాలు చేసిన వెంటనే కేసీఆర్ పోటీ చేసిండు. ఫస్ట్ సార్ ఓడిపోయిండు. మధ్యంతర ఎన్నికల్లో 1985లో దాదాపుగా 16,155 ఓట్లతో గెలిచిండు. తొలిసారి గెలిచుడుతోనే మంత్రి పదవి ఇచ్చిండు. ఇక్కడ మంత్రి పదవి గెలిచిండు. మళ్ళా 1989లో గెలిచిండు.
816తో గెలిచిండు. ఇక్కడ మళ్ళీ 1994లో కూడా గెలిచిండు. 27,107 ఓట్లతో గెలిచిండు. ఈడ కూడా మంత్రి పదవి, మళ్ళా ఇక్కడ కూడా మంత్రి పదవి. 1994లో గెలిస్తే 27,000తో గెలిస్తే ఇక్కడ మంత్రి పదవి. పబ్లిక్ అండర్టేకింగ్ ఉన్ను ఇక్కడ ఏది పబ్లిక్ అండర్టేకింగ్ మంత్రి పదవి కూడా ఇచ్చారు ఇక్కడ. అయితే 1995 ఇదంతా చూడరు, ఇక్కడ మంత్రి పదవులతో ఉన్నది. ఇక్కడ విషయం ఏంటంటే 1995లో చంద్రబాబు నాయుడు ఏది ఎన్టీఆర్ ఇప్పుడు అప్పుడు ఉన్న ఎన్టీఆర్కు అగనిస్ట్గా ఒక హోటల్ వైశ్యరాజ్ అనే హోటల్లో ఇక్కడ మీటింగ్ పెడితే ఈ కేసీఆర్ ఏం చేసిండు, మనకు ఎన్టీఆర్తో ఉంటే లైఫ్ ఉండదు ఇక మనకి ఇంతటితో క్లోజ్ అవుతుంది అని కేసీఆర్ 120 మంది ఎమ్మెల్యేలు అక్కడ ఆడ ఉంటే 160 మందిలో కేసీఆర్ ఒకడు. 160 మంది హోటల్లో ఉంటే కేసీఆర్ కూడా ఒక్కడు. అర్థమైందా మీకు? ఆ కేసీఆర్ కూడా ఒక్కడు అక్కడ 160 మందిలో కేసీఆర్ కూడా ఒక్కడు. అంటే ఇన్ని పదవులు అనుభవించుకుంటేనే మన ఫ్యూచర్ గురించి ఎట్లా పోతే బాగుంటుందని నారా చంద్రబాబు నాయుడుతోని ఏది కలిపిండు. ఇక 1995లో చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 1లో సెప్టెంబర్ 1 తర్వాత రవాణా శాఖ మంత్రిగా ఎదిగిండి. రవాణా శాఖ మంత్రి ఇచ్చిండు. రవాణా శాఖ మంత్రి ఇచ్చిన తర్వాత 1999లో మళ్ళా 1999లో ఈడ 27,555 ఓట్లతోని వరుసగా 5 సార్లు గెలిచిండు. నేను సిద్దిపేట నుంచి వరుసగా 5 సార్లు గెలిచిండు. సిద్దిపేట నుంచి 5 సార్లు విజయం సాధించిండు. అయితే 2000 సంవత్సరంలో ఏపీ డిప్యూటీ సీఎం చేసిండు. ఏపీ డిప్యూటీ సీఎం చేసిండు. అయితే ఇక్కడ ఈయన డిప్యూటీ సీఎంతో పాటు మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పార్టీ ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ అన్నటప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్ ఇచ్చిండు. ఇక ఇదే చదువును చూసుకొని రాష్ట్రం మొత్తం చుట్టేయాలన్న ప్రయత్నంతో ఈయన ఏం చేసిండు, ఇదే చదువుగా చూసుకొని అంటే టీడీపీ ఇన్ఛార్జ్ చదువును చూసుకొని ఈయనకున్న పలుకుబడి చూసుకొని నాకు డిప్యూటీ సీఎం ఎందుకు, నాకు డిప్యూటీ సీఎం అవసరం లేదు, నాకు హోమ్ మినిస్టర్ కావాలన్నాడు కేసీఆర్. నాకు హోమ్ మినిస్టర్ కావాలన్నాక ఏది హోమ్ మినిస్టర్ ఇయ్యలే, చంద్రబాబు హోమ్ మినిస్టర్ ఇవ్వడానికి సిద్ధంగా లేడు అక్కడ. అయితే 2001లో ఇక ఇది అయిపోయిందా, అక్కడ అయిపోయింది. తర్వాత ఇక 2001లో ఏప్రిల్లో జయశంకర్ సార్ను కలిసిండు. 2001లో పార్టీ పెట్టి టీఆర్ఎస్ పార్టీ పెట్టి జయశంకర్ సార్ను ఎట్లా పోతే బాగుంటుంది, తెలంగాణ కోసం ఎట్లా పోతే బాగుంటుంది, ఏ రకంగా పోతే బాగుంటుంది, నిజంగా తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా తీసుకుపోవాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది కేసీఆర్కు. ఇక్కడ డిప్యూటీ సీఎం ఇచ్చిన తర్వాత హోమ్ మినిస్టర్ కావాలన్నాడు. ఇక్కడ హోమ్ మినిస్టర్ కావాలన్నాడు. హోమ్ కావాలన్నాక టీడీపీ చంద్రబాబు నాయుడు ఇయ్యని తర్వాత ఏది హోమ్ మినిస్టర్ ఇయ్యని తర్వాత ఇక్కడ క్లియర్గా బయటకు వచ్చేసి 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టి జయశంకర్ సార్ అంతకుముందు నుంచే కొట్లాడుతున్నాడు ప్రత్యేక తెలంగాణ కోసం. ఈయన రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత రాజకీయ పార్టీ అయితే బాగుంటుందని ఈయనకు సలహాలు ఇచ్చి ఈయనను ముందుకు తీసుకుపోయిన క్రమంలో దాదాపుగా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించడం జరిగింది. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిండు. రాజశేఖర రెడ్డి మరణించినాక దీనికి ఊపొచ్చింది. ఇక ఒకసారి ఎంపీగా రాజీనామా చేసిండు, ఒకసారి ఎమ్మెల్యేగా రాజీనామా చేసిండు, మళ్ళీ ఒక గెలుపొందే ప్రయత్నించాడు. రాజీనామా చేసిన ప్రతిసారి ఇక్కడ మెజార్టీ తగ్గింది. మెజార్టీ తగ్గింది. ఒక్క నిమిషం, ఇంకా డీటెయిల్స్ ఉంటుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే 2001 తర్వాత కదా 2009లో ఆయన వైఎస్ఆర్ మరణించిండా. అయితే 2004లో ఎలక్షన్లకేండు, మళ్ళీ 2004 ఎలక్షన్లకేండు. దేంతో మళ్ళీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాడు. ఇక్కడ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాడు. 5 ఎంపీ సీట్లు వచ్చినాయి. ఆడ 5 ఎంపీ సీట్లు వచ్చినాయి. కేంద్ర మంత్రి అయిండు కేసీఆర్. అప్పుడు కేంద్ర మంత్రి కేసీఆర్ అయిండు.
అయితే 2009లో వైఎస్ఆర్ మరణించిండు. అక్కడ 2009లో వైఎస్ఆర్ మరణించినాక 2009లో వైఎస్ఆర్ మరణించినాక మళ్ళీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. మళ్ళీ టీడీపీతో పొత్తు పెట్టుకొని అది ఏది సంపదను ఎట్లా సృష్టించాలో ఒక చంద్రబాబు నాయుడుకి ఒక్కనికే తెలుసని మళ్ళీ ఈ గలం ఎత్తుకున్నాడు. అప్పుడు ప్రతిపక్ష హోదానే వచ్చింది. అప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ప్రతిపక్ష హోదానే వచ్చింది, ప్రతిపక్షంలో ఉన్నాడు. అయితే ఇక 2009 మధ్యంతరాలనే ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించినాక విషయం ఏంటంటే 2 కళ్ళ సిద్ధాంతం టీడీపీ ఉండగా ఇక్కడ ఇక తెలంగాణకు నేను ఒక్కనే దిక్కన్నట్టుగా ఈయన కొట్లాడి తెలంగాణ తెచ్చిన అటు ఉస్మానియా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న క్రమంలో నిజంగా కేసీఆర్కు వార్నింగ్ ఇచ్చారు, నువ్వు ఇట్లా నిజంగా దీక్ష విరమిస్తే బాగుండదనే నేపథ్యంలో దీక్ష విరమిస్తే బాగుండదని హెచ్చరించిన నేపథ్యంలో అదే దీక్ష కొనసాగించిండు. మళ్ళీ విరమించిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేసిండు కేసీఆర్. ఇక్కడి నుంచి ఖమ్మం తీసుకుపోయారు, అదంతా కథ అయింది. అప్పట్లో చాలా పార్టీలు విలీనం చేసుకున్నాడు. నరేంద్ర పెట్టిన ఆ పార్టీ, విజయశాంతి పెట్టిన ఈ పార్టీ, ఇంకో పార్టీ దేవేంద్ర గౌడ్ టీడీపీ నుంచి వచ్చిన దేవేంద్ర గౌడ్ పెట్టి ఒక పార్టీ పెడితే దానిని విలీనం చేసుకొని వాళ్ళని తునాతునకాలు చేసి వాళ్ళని ఎక్కడ గానం చేసి అసలు కనీసం ధర్నా చౌకులు ఎత్తేసి ఇదంతా అంగడంగడి చేసి కేసీఆర్ దాదాపుగా 9.5 సంవత్సరాలు ఇక్కడ తెలంగాణను పరిపాలించిండు. ఆ క్రమంలోనే తెలంగాణ ఉద్యమ సమయం నుండి ఈటల రాజేంద్ర ఉంటే తాను నిజంగా ఒక సీఎం క్యాండిడేట్గా ఎదుగుతున్నాడని కుట్ర పన్ని ఆయనను బయట గెంటేసిండు. హుజరాబాద్ ఎలక్షన్లలో ఆయనకు గెంటేసి మళ్ళీ ఉప ఎన్నికలకు పోతే ఆ ఉప ఎన్నికలలో ఏ విధమైన ట్రిక్కులు జరిగినాయి ఏం కథ అనేది తెలుసు. ఇక్కడ విషయం ఏంటంటే మీకు ఒకసారి చూసుకుంటే ఇక్కడ హోంమంత్రి ఇవ్వనందుకు ఈయన టీఆర్ఎస్ పార్టీ అని ఈయన గలం ఎత్తుకున్నాడు. చూడు ఒకసారి, ఈయన హోంమంత్రి ఇవ్వనందుకు ఇక్కడ పెట్టుకున్నాడు. దాదాపుగా ఇక్కడ 13 సంవత్సరాలు శిష్యరికం చేసి ఇక గురువు గారు విన్నే పోటీ చేసిండు 1982లో టీడీపీ పెడితే 1982లో గురువు గారు విన్నే పోటీ చేసిండు ఈయన కేసీఆర్ చరిత్ర ఇది. ఒకసారి మనం రేవంత్ రెడ్డి చరిత్ర తీసుకుందాం ఒకసారి. మరి రేవంత్ రెడ్డి ఎట్లా చేసిండు ఏం కథ? గత ముఖ్యమంత్రి ఆ రకంగా చేస్తే నిజంగా ఆయన కేసీఆర్ ఎన్ని పార్టీలు మారిండు? కేసీఆర్ కూడా పార్టీలో అయితే మారిండు కదా. కేసీఆర్ ఫస్ట్ యూత్ కాంగ్రెస్లో చేసిండు, తర్వాత మళ్ళా టీడీపీలోకి వేయండు, మళ్ళీ అందులోకెళ్ళి మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చిండు, చంద్రబాబు టీడీపీలోకి వచ్చిండు. ఇది అన్న టీడీపీ, ఇది చంద్రబాబు టీడీపీ. ఇక చంద్రబాబు టీడీపీ నుండి మళ్ళా కాంగ్రెస్ ఇస్తా అంటే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు. తెలంగాణ కాంగ్రెస్ ఇస్తా అంటే కాంగ్రెస్తో కూడా పొత్తు పెట్టుకున్నాడు కాంగ్రెస్. మళ్ళా తర్వాత ఏమైంది, మళ్ళా టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నాక 2009లో మరణించినాక, వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించినాక ఈ తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపు వచ్చింది. తెలంగాణ ఉద్యమం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న రోజులు దీన్ని ఊసేలేదు. అసలు ఈయన ఎక్కడ గొడవ చేసినట్టు కూడా లేదు. అప్పుడు మనం వాడుకున్నది తప్పితే చాలా ఆరోపణలు ఉన్నాయి కేసీఆర్ పైన. రాజశేఖర రెడ్డి దగ్గర సుట్ కేసులు తీసుకొని తెలంగాణ ఉద్యమాన్ని నీరు కారుస్తున్న నేపథ్యం కూడా ఈ కేసీఆర్ దగ్గర ఉన్నది. కేసీఆర్ మీద ఉన్నాయి, ఈ ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యం గత ముఖ్యమంత్రిది. రైట్. మరొక అంశం తీసుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గురించి తీసుకుంటే, రేవంత్ రెడ్డి ఒక పెయింటర్గా ఆయన ప్రయాణం సాగింది. అయితే ఇక్కడ కేసీఆర్ తెలుగుదేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత, తెలుగుదేశం నుండి కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ టీఆర్ఎస్లోకి ఫస్ట్ పోయిండు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ ఫస్ట్ స్టార్టింగ్ తీసుకున్నది. ఫస్ట్ ఎక్కడంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఏబీవీపీలో చేసిండు నేను, ఏబీవీపీ. తర్వాత ఆర్ఎస్ఎస్ కార్యకర్త కూడా చేసిండు. తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చిండు. టీఆర్ఎస్లోకి వచ్చి దాదాపుగా 2006లో ఒక జెడ్పీటీసీ టికెట్ ఆశించిండే. 2006లో జెడ్పీటీసీ టికెట్ ఆశించి టికెట్ రాలేదు. ఒక జెడ్పీటీసీ టికెట్ రానందుకే ఈయన పార్టీ మారిండు. కేవలం జెడ్పీటీసీ టికెట్ కోసమే రేవంత్ రెడ్డి కేవలం ఒక జెడ్పీటీసీ టికెట్ ఇవ్వనందుకే ఇక రాజీనామా చేసిండు ఈ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా టీఆర్ఎస్ పార్టీకి. అయితే మళ్ళా స్వాతంత్ర అభ్యర్థిగా
స్వాతంత్ర అభ్యర్థిగా జడ్పీటీసీగా గెలిచిండు. అయితే 2007 సంవత్సరంలో జిల్లా స్థానిక సంస్థల్లో ఎమ్మెల్సీగా గెలిచిండు. జిల్లా స్థానిక సంస్థలలో ఎమ్మెల్సీగా గెలిచి ఇక్కడ విషయం ఏంటంటే తర్వాత ఈ ఎమ్మెల్సీ గెలిచిన పత్రాన్ని పట్టుకొని టీడీపీలో చేరిండు. అప్పుడు టీడీపీలో 2000 చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిండు. ఇక 2009లో దాదాపు కొడంగల్ నుంచి పోటీ చేసిండు టీడీపీ టికెట్ మీద. 2009లో కొడంగల్ నుంచి పోటీ చేసిండు. ఇక వైఎస్ఆర్ మరణం తర్వాత చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ మరణం తర్వాత మీకు క్లియర్గా చెప్తుగా, చంద్రబాబు వైఎస్ఆర్ మరణం తర్వాత 2 కళ్ళ సిద్ధాంతాన్ని నిజంగా అటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ నాకు 2 కళ్ళ లాంటివి నేను ఏం చేయాలనే ప్రక్రియలో నిజంగా ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే ఇక 2014లో కూడా రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ నుంచి కొడంగల్ విజయం సాధించిండు. అప్పటికి వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకున్నాడు. అప్పుడు గెలిచి కూడా 2014లో గెలిచి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకున్నాడు. అయితే ఇక్కడ కేసీఆర్ ఒక మాస్టర్ ప్లాన్ చేసి ఆపరేషన్ ఆకర్షణ ఒక ప్రారంభం చేసి టీడీపీకి సంబంధించిన నాయకులను ఇతరులకు సంబంధించిన నాయకులను టీఆర్ఎస్ వచ్చిన తర్వాత రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత మొదట అన్ని పార్టీలను గుంజుకున్నాడు. అసలు ప్రతిపక్షం లేకుండా చేయాలి, నాకు అడ్డు లేకుండా చేయాలని అన్ని పార్టీలను గుంజుకున్నాడు. ఇక 2015లో ఓటుకునేటు కేసులో దొరికిండు. ఓటుకునేటు కేసులో వీళ్ళని ఎమ్మెల్యేలను ఒక బేరమాడే విషయంలో ఓటుకునేటు కేసులో దొరికిండు రేవంత్ రెడ్డి, అందరికీ తెలిసిన విషయమే. అయితే 2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే రేవంత్ రెడ్డి ఓటమి చెందిండు. అక్కడ హెలికాప్టర్లు వచ్చి పైసలు పంచినని ఒక ఆరోపణలు కూడా వచ్చినాయి. కేసీఆర్ పని కట్టుకొని రేవంత్ రెడ్డిని ఓడగొట్టినని మనకు తెలుసు ఆ విషయం. ఇక 2018లో కాంగ్రెస్లో చేరిన తర్వాత 2018లో కాంగ్రెస్లో ఓడిపోయిండు. 2019లో ఎంపీ మల్కాజ్గిరి అత్యధిక పెద్ద పార్లమెంట్ అయిన మల్కాజ్గిరిలో విజయం సాధించిండు. ఇక టీపీసీసీ అధ్యక్ష పదవి తీసుకుండు. కాంగ్రెస్కి వచ్చిన తర్వాత టీపీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చింది. గాంధీ భవన్లో అవమానం. ఎట్లా అవమానం అంటే ఈయన గాంధీ భవన్కి ఒకసారి వచ్చిపోతే సీనియర్లు అందరూ కలిసి గాంధీ భవన్ అపవిత్రమైందని వీళ్ళు పాలతోని కడిగే ప్రయత్నం చేసిరు. పాలతోని కడిగిరట. నిజంగా అంతా ఒక ఓటుకున్నోడు కేసు దొంగ ఈ గాంధీ భవన్కి రావడం ఏందని ఈ పాలతో అడిగే ప్రయత్నం చేసినట్టు అన్ని అవమానాలు కూడా భరించిండు. ఇక తెలంగాణలో ఉప ఎన్నిక వచ్చింది, మీకు వాస్తవమే, అది తెలిసిందే. అటు తెలంగాణలో ఉప ఎన్నిక వచ్చినా కానీ పెద్దగా లాభం ఏం లేకపోయింది. కాంగ్రెస్ కూడా ఇక్కడ కూడా పెద్దగా ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు. కాకపోతే విషయం ఏంటంటే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత కాంగ్రెస్కి ఒక ఊపు వచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది కదా, నిజంగా తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తానే నేపథ్యంలో సరే ఆ నాయకులు అధిష్టానం మొత్తం నిజంగా తెలంగాణలో బలమైన నాయకుడు ఎవరంటే ఇక్కడ రేవంత్ రెడ్డి తన సత్తాను చూపించుకునే ప్రయత్నంలో పాదయాత్ర చేసి నిజంగా నేనున్నా అంటూ కాంగ్రెస్ పార్టీకి ధీమా వ్యక్తం చేసిండు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా 20-30 సంవత్సరాల నుంచి జెండా మోసినోడు కాదు, కార్యకర్త కాదు. ఈయన అన్ని పార్టీలు తిరిగి కేవలం జడ్పీటీసీ టికెట్ ఇవ్వనందుకే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఈ రేవంత్ రెడ్డి పైన ఒక ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ ఉద్యమకారుల మీదకి గన్ను పట్టుకొని తుపాకీ పట్టుకుని ఉరికిండని ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈయన మీద ఎలాంటి ఉద్యమకారుడు కూడా కాదు రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి చరిత్ర ఇది. కేవలం జడ్పీటీసీ టికెట్ ఇవ్వలేదని రాజీనామా చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది. 13 సంవత్సరాలు శిష్యరేఖం చేసి గురువీనే పోటీ చేసిన చరిత్ర ఆయనది, కేసీఆర్ది. మంత్రి పదవి ఇవ్వకపోతే హోమ్ మినిస్టర్ ఇవ్వనందుకు టీఆర్ఎస్ అనే పార్టీ బట్టి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి 1200 విద్యార్థుల బలిదానానికి కారకుడైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మరో ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన చరిత్ర ఆయనది. ఆయన స్వార్థం కోసం టీడీపీతోని పొత్తు కలిపిండు, కాంగ్రెస్తోని పొత్తు కలుపుకున్నాడు, టీడీపీలోకి పోయిండు. ఒక కాంగ్రెస్ని తీసుకోలే కానీ ఆ కాంగ్రెసే అసలు ఫస్ట్ ఆయన రాజకీయ ప్రస్థానం కాంగ్రెసే. ఇది ఆయనే మారిండు పార్టీలు. ఒక్కసారిగా తీన్మార్ మల్లన్న చూసుకుందాం. తీన్మార్ మల్లన్న చూసుకుంటే తీన్మార్ మల్లన్న క్లియర్గా చెప్తా. 1 నుంచి 10వ తరగతి దాకా మాదాపూర్లో ఉన్న స్కూల్లో చదివిండు. స్కూల్లో చదివేటప్పుడు కూడా స్కూల్లో చదివేటప్పుడు కూడా 10 గంటల లోపు ఆయన పేపర్ వేసేటోడట. ఆయన ఊహ తెలిసినప్పటి నుంచి 10వ తరగతి లోపు పేపర్ వేసేవాడట. పేపర్ కొన్ని సార్లు పేపర్ చదివిచ్చేవాడట. అంటే ఇప్పుడు పేపర్ వేసుకుంటారు కదా, వాళ్ళకు మొత్తం పేపర్ చదివిన తర్వాత ఇస్తే మళ్ళా నేను కొందరు తిట్టేవారట, ఇట్లా ఎందుకు వేస్తున్నావు అని. న్యూస్ పేపర్ చదివి అయితే 10 పూర్తయిన తర్వాత విద్యానగర్లో ఇంటర్ చదివిండు. ఎస్విఎస్సి కాలేజ్లో ఇంటర్ చదివిండు. రిపోర్టర్గా అప్పుడు ఇంటర్ చదివే సమయంలోనే రిపోర్టర్గా ఆంధ్రభూమిలో చేసిండు. డిగ్రీ ఎస్వి కాలేజ్లో చేసిండు. పొలిటికల్ సైన్స్ తీసుకున్నాడు.
ఒక సంవత్సరం చేసి అక్కడ చదువు బాగలేక భువనగిరిలోని సుబ్బయ్య సార్ అని ఒక సార్ దగ్గర చేరి దాన్ని ఎట్లా కంప్లీట్ చేయాలని అది కంప్లీట్ చేసిండు. ఓఈలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి అందులో 90వ ర్యాంకు తీన్మార్ మల్లన్న తెచ్చుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఓయూ సీట్ తర్వాత ఎంబీఏ పూర్తి చేసిండు. ఓయూ సీట్ వచ్చిన తర్వాత ఎంబీఏ పూర్తి చేసి మధ్యలో కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తీన్మార్ మల్లన్న ఎలక్ట్రీషియన్గా కూడా పనిచేసిండు. తర్వాత మాస్టర్ ఆఫ్ జర్నలిజం సాధించి మొత్తం 3 పీజీలు చేసిండు. 3 పీజీలు పూర్తి చేసిండు తీన్మార్ మల్లన్న. అయితే 2008లో ఐ న్యూస్లో మొత్తానికి మీడియా ప్రస్థానం మొదలుపెట్టిండు. ఐడి న్యూస్లో చేరిండు. తర్వాత కొంతకాలంలో ఎన్టీవీలో చేరిండు. తర్వాత కొన్ని రోజులు జెమినీ టీవీలో చేసిండు. 2011 అక్టోబర్లో V6లో జాయిన్ అయ్యి సెకండ్ రిపోర్టర్గా పనిచేసిండు. V6 యజమానం ఈయన సెకండ్ రిపోర్టర్గా తీసుకున్నది. అయితే 2012లో పొలిటికల్ సెటైర్ ఒక ప్రోగ్రామ్ తీస్తే తాను తీన్మార్ మల్లన్నగా పెట్టిరు, ప్రోగ్రామ్ చేసిరు. దాన్ని సక్సెస్ అయింది. అదే మలుచుకొని 2012లో తీన్మార్ మల్లన్న అంటే గోచి గుంగడి కట్టుకొని తీన్మార్ మల్లన్నగా అంకం రవి సారు ఈ పాత్రను క్రియేట్ చేసి ఈ పాత్రను తీన్మార్ మల్లన్నగా సృష్టించి ఈ సక్సెస్ చాలా పాపులర్ అయిపోయాడు తీన్మార్ మల్లన్న ఈ పాత్ర వల్ల. గోచిగొంగడ వేసుకొని అన్ని పొలిటికల్ హిస్టరీ చెప్పుకుంటూ వస్తూ ఉంటే చాలా పాపులర్ అయిపోయాడు. అయితే ఈ V6 ఛానల్ టీఆర్ఎస్కు కొంచెం అనుసంధానంగా పనిచేసి టీఆర్ఎస్కు కొంచెం అనుకూలంగా ఉండుట్లా టీఆర్ఎస్కు అది నచ్చక తీన్మార్ మల్లన్న బయటకు వచ్చిండు. అయితే తీన్మార్ మల్లన్న మార్చుకొని నవీన్ కుమార్ టూను తీన్మార్ మల్లన్నగా అప్పుడే మారిపోయిండు తీన్మార్ మల్లన్న. అయితే చాలామంది రాజకీయ నాయకులతో ఇంటర్వ్యూ కూడా చేసిండు V6లో ఉండగా. ఇక 2014లో V6లో పనిచేసి కేసీఆర్ దళిత సీఎం ఇవన్నీ చెప్పిండు కదా, బంగారు తెలంగాణ, బంగారు తునక, ఇత్తడి తునక ఇవన్నీ చేస్తా అని చెప్పిండు కదా. ఇవన్నీ చేయడంలో నిజంగా V6 ఛానల్ దీన్ని ప్రశ్నించడం లేదని వచ్చి ఇక V6 టీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో మల్లన్న బయటకు వచ్చిండు. మల్లన్న బయటకు వచ్చి అప్పుడు ఏం చేసిండు, ప్రత్యక్షంగా జవహర్ జరిగిన ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్గా అభ్యర్థిగా పోటీ చేసిండు. అప్పుడు పోటీ చేసి తర్వాతలో మళ్ళొకసారి కాంగ్రెస్ టికెట్ కూడా ఆశించిండంటే ఈయన ఇండిపెండెంట్గా పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఈయన పనితనాన్ని మెచ్చి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. అప్పుడు ఎమ్మెల్సీ టికెట్. తర్వాత పోటీ చేసిండు. ఇక ఈ పార్టీలతో ఉంటే నిజంగా మనం ప్రజలకు అందుబాటులో ఉండేటట్లేము, ప్రజలకు దగ్గరగా చేరువగా అయ్యేటట్లేమని అప్పుడు బహుజనవాదం ఎత్తుకొని క్యూనిస్ అనే ఛానల్ పెట్టి బహుజనవాదం ఎత్తుకొని ప్రజలకు అందుబాటులో పోరాటం కోసం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఒక పోరాటం మొదలుపెట్టిండు. ఇక 2018 ఫిబ్రవరి 9న క్యూనిస్ అనే ఛానల్ స్థాపించిండు. ఇక బీఆర్ఎస్ నాయకులు ఎప్పటికప్పుడు చేస్తున్న అవినీతి అక్రమాలను ఎండగడుతూ మొట్టమొదటిసారిగా కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా 83,500 కోట్లతోని కాళేశ్వరం ప్రాజెక్టు మొదలైతే 1,30,000 కోట్ల ప్రాజెక్టు నిజంగా దాన్ని అంచనా పెంచిరు. ఇది ఎవరి లాభం కోసం, ఎవరి స్వార్థం కోసం అంటూ దాని కాళేశ్వరం ప్రాజెక్టుపై మొట్టమొదటిగా స్పందించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తీన్మార్ మల్లన్న. అలా జరుగుతున్న అవినీతి అక్రమాలను ఎప్పటికప్పుడు ఎండగట్టి ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా చూపించడంలో చాలా సక్సెస్ అయ్యిండు. మొదటి వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. ఇక 2021లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపుగా 83,629 ఓట్లు వచ్చినాయి. అక్కడ రెండో స్థానంలో వచ్చిన పల్లా రాజేశ్వర రెడ్డి పైన మీకు అందరికీ తెలిసే. అంతకుముందు కూడా టీజేఎస్ పార్టీలో కూడా తీన్మార్ మల్లన్న ఇక్కడ చేరలే. ₹1,00,000 డొనేట్ చేసిండు టీజేఎస్ పార్టీకి. కోదండరాం సార్ పార్టీకి ₹1,00,000 డొనేట్కి ఇచ్చిండు తీన్మార్ మల్లన్న. ఇక అప్పుడు మన 2021లో రెండో స్థానం వచ్చిందే తెలిసిందే విషయం. అప్పటి కూడా 2021లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన తర్వాత కూడా రెండో స్థానంలో వచ్చిండు. రాష్ట్ర ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్న నేపథ్యంలో ఒకానొక సమయంలో ఈ బండి సంజయ్ లేడు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి లేడు, టీఆర్ఎస్ను కడిగి పారేస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి లేడు, నా బండి సంజయ్ లేడు. వీళ్ళు ప్రతిపక్షమే లేనప్పుడు ప్రతిపక్ష హోదాను ఎత్తుకొని తీన్మార్ మల్లన్న కొట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ ఎవరైతే మొరుగుతున్నారో ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎవ్వరు లేడు. అప్పుడు 2021లో ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత కూడా వీళ్ళందరూ ఎవరు లేరు. రెండో స్థానంలో నిలిచిండు. అయితే 2023లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఏం చెప్పింది, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా తీసుకునేది ఏంటి, బీసీ కులగణన చేస్తాం, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామన్న నేపథ్యంలో రాహుల్ గాంధీ మాటలు నచ్చి ఢిల్లీకి పోయి కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు. ఢిల్లీ పెద్దల హామీ ఇచ్చిన నేపథ్యంలో కులగణన చేస్తాం, 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామన్న నేపథ్యంలో నిజంగా ఈ మాటలు నచ్చి మెచ్చి కాంగ్రెస్లో చేరిండు. గతంలో కూడా ఈయన ఇప్పుడు కేసీఆర్ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఈయన ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఓర్వలేక దాదాపు చాలా రోజులు 100 రోజుల జైలు జీవితం గడిపిండు. సెకండ్ టైం జైల్లోకి పోయినప్పుడు బయటకు రాని పరిస్థితులు ఉంటే వీళ్ళ భార్య పోయి బీజేపీ అధిష్టానాన్ని కలిస్తే వీళ్ళ భార్య మాట మేరకు సతీమణి మాట మేరకే బీజేపీలో కండువ కప్పుకోవడం జరిగింది.
ఇచ్చిన మాట తప్పదని నేపథ్యంలో సరే బీజేపీ పార్టీ చేపట్టి మల్లన్న బయటకు వచ్చిన కొన్ని ఆరోపణలు వచ్చినాయి. సరే మల్లన్న కూడా దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిండు. మల్లన్న ఏం చెప్పిండంటే, నేను మా సతీమణి ఇచ్చిన మాట కోసమే నేను బీజేపీ పార్టీలోకి చేరుతున్నా. మల్లన్న సిద్ధాంతం కాదు, మల్లన్న సిద్ధాంతం బీజేపీ పార్టీ సిద్ధాంతం గలనే కలదు. సరే ఆయన మాటలు నచ్చక మళ్ళీ బీజేపీ నుంచి బయటకు వచ్చేసిండు. ఇండిపెండెంట్గా అట్లనే కొట్లాడడం అనేది ఆపడ ఎప్పుడు కూడా ప్రజల కోసమే కొట్లాడిండు. ఎక్కడ మంత్రి పదవుల కోసమో తీన్మార్ మల్లన్న నిజంగా తీన్మార్ మల్లన్న వివిధ అంశాల గురించి ఎప్పుడు కానీ పదవులు ఆశించి పార్టీలు మారలే, గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే రేవంత్ రెడ్డి లేకుండా జెడ్పీటీసీ టికెట్ కోసమో, లేకపోతే జెడ్పీటీసీ టికెట్ ఇవ్వకపోతే రాజీనామా చేసినట్టు, లేకపోతే ఈ మంత్రి పదవి ఇవ్వకపోతే టీఆర్ఎస్ పార్టీ పెట్టి ప్రజలను రెచ్చగొట్టినట్టు ఏ విధంగా చేయలే. ఆయన కాదు క్లియర్గా చెప్పిండు. మీరు కాంగ్రెస్లోకి వచ్చింది ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత కూడా క్లియర్గా చెప్పిండు, నాకు రేవంత్ రెడ్డి ముఖ్యమా బీసీలు ముఖ్యమా అంటే బీసీలే ముఖ్యమన్నాడు. నాకు మంత్రి పదవి ఇచ్చినా కానీ వద్దని చెప్పిండు క్లియర్గా. అలాంటిది కులగణన చేసిన తర్వాత కులగణనలో తప్పుల తడాకలు ఉన్న నేపథ్యంలో ఎప్పటిలాగే నిజాలను బయటపెట్టడం మానుకోలేదు. ఈ నిజాలను బయటపెట్టడం ఓర్చుకోలేకనే కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడం జరిగింది. ఇది చరిత్ర, అసలు చరిత్ర. మీరు తెలుసుకోగా తీన్మార్ మల్లన్న అవకాశవాది, తీన్మార్ మల్లన్న తన స్వార్థం కోసం పార్టీలు మారుతారంటే ఎవరు చూస్తూ ఊరుకోడిరా. ఎక్కడ కూడా ఆయన మంత్రి పదవి ఆశించినట్టు కానీ చెప్పలేదు. నాకు మంత్రి పదవి వస్తుంది, నాకు మంత్రి పదవి ఇవ్వాలని కూడా చెప్పలేదు. కేవలం రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ టికెట్ ఇవ్వనందుకే పార్టీ మారిండు. కేవలం ఒక హోమ్ మినిస్టర్ ఇవ్వనందుకే పార్టీ మారిండు. టీడీపీతో పొత్తు పెట్టుకోండు కేసీఆర్, ఏది కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోండు, వివిధ పార్టీలలో పనిచేసిండు. వీళ్ళందరూ పార్టీలు దాదాపు పేద పదవుల చావులకు కారణమయ్యారు. ఇప్పుడు కేసీఆర్ 1200 మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటూ వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అధికారంకి వస్తే వచ్చిన తర్వాత ఇంతమందిని గుర్తించిండు. ఇది కదా మీరు చెప్పాల్సింది. ఎక్కడ కూడా మంత్రి పదవుల కోసం తీన్మార్ మల్లన్న మారలే కదా. అలాంటిది ఈ పార్టీ మారిండు ఆ పార్టీ మారిండు అంటే ఎవరి కోసం మారుతాడు? ప్రజల కోసం. ప్రజలు చూస్తలేరా? తీన్మార్ మల్లన్న ఇప్పుడు ప్రతిపక్షం, అసలు తెలంగాణలో ప్రతిపక్షంలో లేని నేపథ్యంలో ప్రతిపక్ష గొంతును ఎత్తుకొని ఒక ప్రతిపక్ష హోదాని తన భుజస్కంధాలపైన వేసుకొని అప్పుడు నిజంగా ప్రశ్నిస్తే దాడులు. అప్పుడు అలాంటి సమయంలో క్యూనిస్ అనే ఒక వేదికను స్థాపించిండు. అంత గొప్పగానే ఒక గొప్ప అవకాశాన్ని పట్టుకొని తీన్మార్ మల్లన్న అవకాశవాది. ఎవడు అవకాశవాది? జెడ్పీటీసీ టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారినోడు అవకాశవాది. హోంమంత్రి టికెట్ హోమ్ మినిస్టర్ ఇవ్వకపోతే, హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వకపోతే పార్టీ మారినోడు అవకాశవాది. 1200 విద్యార్థుల బలిదానానికి కారణమైనోడు అవకాశవాది. టీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి కేవలం తన కుటుంబాన్నే బాగుపరుచుకున్నాడు అవకాశవాది. 1200 మంది విద్యార్థుల బలిదానం కారణమై వాళ్ళని కనీసం పట్టించుకున్నాడు అవకాశవాది. ఇట్లా కేసీఆర్ ఎంతోమంది పార్టీలను అలా విలీనం చేసుకున్నాడు. కనీసం ఎప్పుడు కూడా అలా పట్టించుకున్న దాఖలా లేడు. వాళ్ళు అవకాశవాదులు. ఈయన ప్రజల కోసం కొట్లాడుతూ ప్రజల కోసం పనిచేస్తూ ఉంటూ అనునిత్యం క్యూనిస్ వేదికలో మార్నింగ్ న్యూస్ అంటూ ప్రజలకు ఎప్పటికప్పుడు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడుతూ ఏ రోజన్నా మంత్రి పదవి అనుభవించిండా? లేకపోతే ఏది కేవలం ఒక ఎమ్మెల్సీ పదవి, తను కూడా ఉప ఎన్నిక, అది కూడా ఉప ఎన్నిక, అది కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే ఈయన బీసీ అయ్యేపటికే ఇలాంటి నిందలు, ఇలాంటి కథలు. ఇప్పుడు కేసీఆర్ మారితే తప్పలేదు, రేవంత్ రెడ్డి మారితే తప్పలేదు, కానీ తీన్మార్ మల్లన్న పార్టీ మారడం కాదు, కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.